హలో గైస్ వచ్చేసాడు మీ చందిగాడు అయితే వచ్చేసాడు. ఈ రోజు మనం పిలవని పెళ్ళికి అయితే వెళ్ళామన్నమాట. ఏరా పిలవని పెళ్ళికి పోయినావు, సిగ్గు లేదరా నీకు అంటే నాకు సిగ్గు లేదు. సిగ్గు చిన్నప్పటి పోయింది, మానం మొన్ననే పోయింది. దో ఈడున్నాడు చూసినావా రాజా, ఈడే పిలుచుకోవచ్చింది నీ పెళ్ళికి. ఎందుకురా నాకు పిలిచలేదురా నాన్న, ఎందుకురా వచ్చేదంటే ఎరా ఏం కాదు వీడియో చూసుకోవచ్చు బాగా అని చెప్పి పిలుచుకోవచ్చినాడు నన్నే. నేను ఒక పక్క ఏం చేద్దాం అబ్బా వీడియో అని ఆలోచిస్తా అంటే మా వాడు నన్ను చూపించి అని అరుస్తున్నాడు అనమాట. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు రాడు. దో ఈడొస్తాను ఏరా నేను పిలుచుకన్నా వచ్చేసినావు ఈ పెళ్ళికి అని అడిగినాడు. పోతానన్నయ్య నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య నేను పోతాను. పెళ్ళికి వస్తే సరిపోతుందా, బో తినేసిపోవాలి కదా కడుపుకి అని చెప్పేసి బోకి నిండాక పెట్టుకోవచ్చేసినాం అనమాట. ఇప్పుడేమో తినాలనిపించట్లేదు, కడుపు నిండిపోయింది. మాకేం అర్థం కావట్లేదు. పక్కన క్యాటరింగ్ వాళ్ళు ఉన్నారు, పడేద్దామన్నా. వాళ్ళు కానీ చూసారనుకో మేము పడేసిండేది మాత్రము. నరుకుతారు ట్రై చేసాం కానీ మా వల్ల కావట్లేదు అనమాట. ఎంత తిన్నాం మాకు ఇంకా కడుపు అయితే నిండిపోయింది. ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. ఓ పక్క ఏమో భయం వేస్తుంది, ఎక్కడ అట్లా ప్యాంట్లోనే కూర్చునేస్తాము దుడ్డు కానీ. నాకు అర్థం కాలేదు సార్. ఇంకా మన కుంభకోణం తిండి అయితే మనకు పూర్తి అయిపోయింది అనమాట. అలా బయటకు వస్తుంటే ఇక్కడ అట్టగా వాడు కనిపించింది. ఇంకా దాన్ని ఎందుకు వదలాలని చెప్పి దాన్ని కూడా వేసాం అనమాట కడుపుకి. దాన్ని అలా కడుపులోకి తోసినామో లేదా ఇట్లా బయటకు వస్తే ఐస్ క్రీమ్ ఇస్తారనమాట. దీన్ని ఎందుకు వదలాలని చెప్పి దీని మనకి సిగ్గులేదు నా కొడుకులు మనమైతే. ఇంత మంచి ఫుడ్ పెట్టారు కదా, అట్లీస్ట్ ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురైనా పైకి బి చూసుకోవద్దాం పదా అని మా అప్పుడు చెప్తే సర్లే లో పైకి బియాన్ అనమాట. అక్కడికి వెళ్తే అందరూ ఈయన పిలిచలేదు కదా ఈడెందుకు వచ్చినారని అందరూ విచిత్రంగా చూసారు. నన్ను చాలా సిగ్గు వేసింది నాకు. మనం అందరూ చూస్తారు ఎందుకులే వాళ్ళకి ఇబ్బంది అని చెప్పేసి పెళ్లి నుంచి బయట వచ్చేసాం అనమాట. సో దట్స్ ఆల్ గైస్ ఈ వీడియో. మీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం గుయ్.